ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఆరాధన వర్తమానంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, జనవరి 1వ దినం మొదలుకొని డిసెంబర్ 31 వరకు మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడిన విధానికే వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన వర్తమానంలోకి వెళ్తుండగా మీ సహాయాన్ని అర్థిస్తున్నాను తండ్రి. వాక్యం బోధిస్తున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించమని, మీరేమై ఉంటున్నారో, మీ గుణగణములు ఏమిటో మేము తెలుసుకొని మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యమును మీరు ప్రసాదించమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుడు గత సంవత్సరం అంతా మనందరినీ కూడా కాచి కాపాడి మరొక దినాన్ని ఆయన దయాకిరీటముగా అనుగ్రహించి ఇప్పటి వరకు కూడా కాపాడినాడు. అందును బట్టి దేవునికి వందనాలు. ఒక 3 విషయాలు దేవుని యొక్క గుణగణాలని మనము ధ్యానం చేసుకొని ప్రభువుని ఆరాధన చేద్దాం. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 11 నుంచి 18 వచనాల ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన 11 నుంచి 18 వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. కీర్తనకారుడు మరి దేవుని యందు భయభక్తులు ఉంచమని చెబుతూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని మరిచిపోలేదు అని చెబుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలుని ఆశీర్వదించినాడు అని చెబుతున్నాడు. అంత మాత్రమే కాకుండా మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా ఆశీర్వదించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించండి, నాతో పాటు స్తుతించండి అని చెప్పి కీర్తనకారుడు చెబుతున్నాడు. అయితే ఈరోజు దేవుడికి ఉన్నటువంటి మొదటి గుణ లక్షణం మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. అవునా కదా? మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. ఇంతవరకు మనల్ని ఆశీర్వదించాడు. అవునా? మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటేనే దేవుని ఆశీర్వాదం, ఆయన కృప, ఆయన దయ. ఆయన దయ లేనిదే మనం బ్రతకలేము. ఆయన దయ లేనిదే మనం ఊపిరి పీల్చి ఊపిరి వదలలేని వారం అంటున్నాం. ఒక ముద్ద లోపలికి వెళ్ళాలన్నా కానీ ఆయన దయ లేనిదే మనము ఆహారం కూడా తినలేమని మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. కాబట్టి మనల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే మనల్ని మరిచిపోని దేవుడు అంటున్నాడు. మనల్ని మరిచిపోలేదు దేవుడు, ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు. మనల్ని మరిచిపోకుండా దేవుడు ఇశ్రాయేలుని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, అహరోను వంశస్థులను ఏ విధంగా ఆశీర్వదించాడో, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. మరి ఆయన ఆశీర్వాదం 1 సంవత్సరమేనా? రాబో సంవత్సరాలలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడై ఉంటున్నాడు. ఆయన ఆశీర్వాదం, అందుకే మనకు తెలిసిన మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. ఐశ్వర్యం అంటే డబ్బే కాదండో, ఎప్పుడు దాంట్లోనికి వెళ్ళకండి. ఐశ్వర్యం అంటే మనకు దేవుడు ఆశీర్వాదం. అదే విధముగా అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయంలో ఒక నెమ్మది ఉంది చూడండి. మన హృదయంలో దేవుడు చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు చూడండి. అది మహా గొప్ప ఆశీర్వాదం. అది ఈ లోకంలో దేవుణ్ణి తెలియని వారికి ఆశీర్వాదం తెలీదు. అందుకే దూత వచ్చి చెప్పిన మాట ఏంది? భయపడకుడి అని చెప్పింది కదా. భయపడకుడు. ఎందుకంటే మన హృదయంలో ఒక నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించాడు. గొప్ప ఐశ్వర్యం అది.
అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకి ఇచ్చిన ఐశ్వర్యం ఏందో చెప్పమంటారా? గొప్ప రక్షణ మనకు ఐశ్వర్యం. అది గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణ. దూత కూడా వచ్చి చెప్పింది ఏంటి? ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. మహా గొప్ప సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అది గొప్ప ఆశీర్వాదం. మన హృదయంలో ఒక నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించాడు. అదంటే అది డబ్బును మించినది ఆ యొక్క ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే, ఐశ్వర్యం అంటే కేవలము డబ్బు మాత్రమే కాదు, కానీ ఇది మహా ఆశీర్వాదం మనకు. డబ్బున్న నెమ్మది లేని వారు ఎంతమంది లేరు? చక్కటి పరుపు మీద పడుకున్న నిద్ర రాని జీవితాలు డబ్బున్న వారికి కూడా. కానీ చక్కగా మనం 3 పూట్ల 2 బిర్యానీ కొట్టినా కానీ కడుపు నిండా నిద్రపోతున్నాం చూడండి. ఎందుకు? ఆ నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అది ఐశ్వర్యం. డబ్బు, బంగళా, కారు ఇవి కాదు ఐశ్వర్యం. దేవుడు నెమ్మదిని మనకు అనుగ్రహించాడు. ఆ ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడాడు. ఇంతవరకు మన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అందుకే దావీదు గారు ఒక మాట అంటారు చూడండి, తెలిసిన మాట అయినప్పటికీ ఒక మాట చదువుకుందాం. సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం, సమూయేలు గారు రాసినటువంటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము దయచేసి 18వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, ఈ హైదరాబాద్ ప్రాంతానికి మనం పలు ప్రాంతాల నుంచి మనం వచ్చిన వారం, దాదాపుగా హైదరాబాదుకు వచ్చిన వారంతా హైదరాబాదు నివాసులు కాదు, ఎక్కడి నుంచో వచ్చిన వారు, నివాసం చేసిన వారు. అయితే వచ్చినప్పటి స్థితికి ఇప్పటి స్థితికి మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటారా లేదంటారా? ఖచ్చితంగా ఆశీర్వదించాడు. ట్రంకు పెట్ట పట్టుకొని వచ్చిన వారిని దేవుడు చక్కటి నివాస స్థలాలను అనుగ్రహించి చక్కటి స్థితిలో ఉంచాడా లేదా? అందుకే దావీదు గారు అన్నట్లుగా మనము కూడా మన జీవితాలలో, దేవా నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని, నా కుటుంబం ఏపాటిది అని ప్రభువుని మనం ఎంతగానో స్తుతించి ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. ఇంకొక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరుగుపడును, అవి నా దృష్టికి మరుగవును. అంటే రాబో దినాలలో కూడా దేవుడు మనల్ని, ఆయన ఇప్పటికీ ఏవైనా బాధలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించి ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆ సంవత్సరంలో కూడా నెమ్మదిని ఆయన అనుగ్రహించగలిగిన దేవుడే ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం వరకు కూడా ఆయన కన్నులు ఆ దేశం మీద ఉన్నవి అన్నటువంటి మాట మనం చదువుకుంటాం. రాబో సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. మనల్ని, మన పిల్లల్ని కూడా ఆయన ఆశీర్వదించగలరు. ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు పాత్రులుగా పిలువబడుటకే మీరు పిలువబడ్డారు అంటాడు. మీరు ఆశీర్వాదానికి చక్కని మాట ఉంటుంది, ఆశీర్వాదానికి పాత్రులగుటకే మీరు పిలువబడి ఉన్నారు అంటాడు. ఆయన పిలిచిన పిలుపు మనల్ని ఆశీర్వదించాలనే, అంతేగాని మనం దుఃఖంలో ఉండాలి, మనం నీరసించిపోవాలి అని దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి పాత్రులుగా చేయుటకే. అందును బట్టి నూతన సంవత్సరంలో కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. లాజరు గారు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థనలో, నీవు నా మనవిని విన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను దేవా తండ్రి అని తండ్రిని ఆరాధన చేస్తాడు యేసు ప్రభు వారు. అంటే మన మనవిని ఆలకించి ఉన్నాడని. అందుకే మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. అవి మన కంటికి కనబడు, మన హృదయానికి గోచరము కావు. దేవుడు మనల్ని ఆశీర్వదించే విధానం మనము గమనించినట్లయితే, రైట్,
దేవుడు మొదటిగా మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. రెండవదిగా దేవుడు మనకు నిబ్బరమును అనుగ్రహించాడు. చూద్దాం ఒక మాట. 108వ కీర్తన 108వ కీర్తన దావీదు మహారాజు గారు ఆయన దేవుడు నిబ్బరాన్ని అనుగ్రహించాడని దేవుణ్ణి స్తుతించాడు. చూద్దాం. 108వ కీర్తన 1వ వచనం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచూ గానము చేయును అంటున్నాడు. చూడండి, నిబ్బరం కలిగి ఉంది. ఎందుకంటే ఏదున్నా లేకున్నా నీవు నాకు ఉన్నావు, అది చాలు నాకు అంటున్నాడు. నిబ్బరాన్ని అనుగ్రహించిన దేవుడు. ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులుండా కానీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడల్లా దేవుడు ఆయనకి సహాయం చేస్తూ వచ్చాడు కనుక నీవు నాకు నిబ్బరాన్ని అనుగ్రహించావు అంటున్నాడు. అందుకే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ గారికి దేవుడు చెప్పినటువంటి మాట, నేను మోషే గారికి తోడుగా ఉన్నట్లు యెహోషువ, ఇదిగో నేను నీకు కూడా నేను తోడుగా ఉంటాను. తెలిసిన మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనములో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీవు నడుచు మార్గములంటే మనం చక్కని మార్గాలు మనం నడిచినప్పుడు, అన్యాయానికి అక్రమానికి కాకుండా దేవుడి పని కొరకు మనము నడిచినప్పుడు, దేవుని పరిచర్య కొరకు మనం నడిచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం నిబ్బరము కలిగి దేవుని పనిలో పరిచర్యలో కూడా మనం ముందుకు కొనసాగినప్పుడు భయపడవలసినటువంటి అవసరత లేదు. మనల్ని నిబ్బరముగా ఉంచినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. 3వ వచనంలో కూడా 108:3లో, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను అంటున్నాడు. అంటే నిబ్బరం కలిగి ఉన్నవాడు ఎక్కడైనా దేవుణ్ణి స్తుతిస్తాడు. ప్రజల మధ్యలో ఉన్న ఎక్కడున్నా కానీ, ఆఫీసర్ల మధ్యలో ఉన్నా కానీ ప్రభువుని ఆరాధన చేయగలిగినటువంటి నిబ్బరం అంటే ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. అందుకే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఆ నీతిని, అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు ఆయన మనల్ని నిబ్బరము కలిగి ఉండమంటున్నాడు. ఇచ్చాడు, ఆ నిబ్బరం ఇచ్చాడు మనకు కదా. ఏమున్నా లేకున్నా కానీ దేవుడు నాకు ఎంత నిబ్బరం, ఎంతో నిబ్బరం మనకి, అది చాలు మనకు. గుండె నిండా మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట. అందుకే వాక్యాన్ని గురించినటువంటి మాట ఎలాంటిదంటే, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగజేసేది, నా మార్గంలో ఇదే నాకు వెలుగును ప్రసాదిస్తుంది. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఏంటా ధైర్యం, ఏంటా నిబ్బరం? భక్తులు ఆ నిబ్బరం కలిగే వారు అంటున్నటువంటి మాటలు చూడండి. యోబు గ్రంథము యోబు గారు రాసినటువంటి యోబు గ్రంథం 19వ అధ్యాయం. ఇవన్నీ తెలిసిన మాటలే మనకు. 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే అక్కడ యోబు గారు ఏమంటున్నారంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఏంటా నిబ్బరం కలిగి చెబుతున్నటువంటి మాట అంటే, నా దేవుడు ఎలాంటి అంటే, అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బాధ నాకు పెద్ద బాధ కాదు. ఒకరోజు ప్రభువు వస్తాడు, ఆయన వేవేల పరిశుద్ధులతో ఆయన వస్తాడు, తీర్పు తీరుస్తాడు, ఆయన మళ్ళీ భూమి మీద స్థాపన చేస్తాడు అన్నటువంటి నిబ్బరము కలిగినటువంటి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అన్న మాట ఇంకొకటి చెప్పమంటారా? ఆయన నన్ను చంపినను నేను ఆయనను విడువను అంటాడు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నా, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుదును అంటాడు. ఏంటా నిబ్బరం కలిగినటువంటి మాటలు చూడండి. ఎలా చెప్పగలుగుతున్నారు వారు, ఎలా చెప్పగలుగుతున్నారు? 48వ కీర్తన, కీర్తనల గ్రంథం 48వ కీర్తన 14వ వచనాన్ని కూడా మనం చూస్తే దేవుడు మనకు ఎలాంటి నిబ్బరాన్ని ఇచ్చాడు. ఈ దేవుడు సదాకాలమునకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ఎంత ధైర్యం ప్రభువా, మరణమయ్యేంత వరకు కూడా నీవు నన్ను నడిపించగలిగినటువంటి దేవుడు. ఎంత నిబ్బరాన్ని ఇచ్చేటువంటి మాటలు చూడండి.
ఇంకా చూద్దాం 34వ కీర్తన 4వ వచనంలో కూడా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. తప్పించగలిగినటువంటి దేవుడు, మరణముని తప్పించగలిగినటువంటి దేవుడు కూడా కదా, ప్రాణము పెట్టుటకు ప్రాణము తీయుటకు అధికారము కలిగినటువంటి దేవుడు అంటున్నాడు మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి ఇలాంటి నిబ్బరాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనము ఎంతగానైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. మొదటిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ఆశీర్వదించబోతున్నందుకు, నూతన సంవత్సరంలో మనల్ని ఆశీర్వదించబోతున్నందుకు ప్రభువుని ఆరాధన చేద్దాం. మనల్ని నిబ్బరముగా ఉంచిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. నా కూతురు కెనడా నుంచి హైదరాబాద్కు వస్తున్నప్పుడు 2 ప్రాంతాల్లో ఆగవలసి వచ్చినప్పుడు అంతకంటే ముందుగానే మా మరదలు వచ్చేసిన తర్వాత తను చెక్ చేస్తుంది, మేఘన ఎక్కడుంది, ఎక్కడొస్తుంది, ఏంటి, ఇవన్నీ కూడా. నేను మామూలుగా చెక్ చేస్తున్నాను ఎక్కడుంది ఏంటి అని. తను ఒక మాట అనింది, ఏం బావా నీ కూతురు గురించి నీకు అసలు పట్టింపు లేదా, అసలు నువ్వు పట్టించుకోవట్లేదేంటి, ఎక్కడుంది, దిగిందా లేదా అంటే, నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను, దేవుడు క్షేమంగా నా కూతుర్ని హైదరాబాద్ చేరుస్తాడు. అబ్బా, ఎందుకు? నిబ్బరాన్ని ఇచ్చాడు దేవుడు. నీ పిల్లలను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. బా, ఎంత నమ్మకం మీకు అంటుంది. ఎందుకంటే తాను ఇంకా ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి మనకు ఆ నిబ్బరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ప్రభువుని ఎంతగానైనా మనము స్తుతించి ఆరాధించవలసిన బద్దులమై ఉంటున్నాం. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించే, కొన్నిసార్లు భయము కలుగుతుంది, మానవులుగా మనకి భయము కలుగుతుంది. ఆ భయాలన్నిటిలో నుంచి కూడా తప్పించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. మూడవదిగా ఘనత వహించిన దేవుడై ఉంటున్నాడు. ఆయనను మనం ఆరాధన చేయాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, 16వ అధ్యాయము 25వ వచనం, యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. సమస్త దేవతల కంటే, ఈ రోజుల్లో దేవతలు అనబడేవారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా మన దేవుడు సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. మరి భారతదేశం కాదు, ప్రపంచమంతా కూడా ఓటింగ్ వేశారంట. అనేకుల్ని ప్రభావితము చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రపంచం మొదలుకొని ఇప్పటి వరకు ఎవరైనా మనుషుల్ని ప్రభావితము చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని సెన్సస్ తీస్తే యేసు ప్రభు వారి యొక్క పేరు మొదటిగా వచ్చిందంట. ఇంకా తర్వాత 2-3 వచ్చాయి. అయితే యేసు ప్రభు వారు మొదటి స్థానం. అయితే ఇప్పుడు 100 ఓట్లు యేసు ప్రభు వారికి వచ్చాయంటే ఫస్ట్ ప్రైజు. సెకండ్ ప్రైజ్ దాదాపుగా ఎంతలో ఉండాలి? 95 లేకుంటే 98 ఎక్కడో ఉండాలి. కానీ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? 10లో ఉన్నారు. అంత గొప్ప దేవుడు, ఘనత వహించినవాడు మన దేవుడు. సమస్త దేవతల కంటే గొప్ప దేవుడై ఉంటున్నాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడై ఉంటున్నాడు. కింద కూడా 26వ వచనంలో చూస్తే, జనముల దేవతల నీవు వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధినున్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. సమస్త దేవతల కంటే ఆయన ఘనత వహించినాడు. అందుకే నేను ప్రభువుని అంగీకరించడానికి కారణం ఏంటి? సమస్త దేవతల కంటే కూడా ఆయన ఘనత వహించినవాడు. కాబట్టే ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఇంకొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే, పితరులు వీరు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడంట. నిరంతరము, ఒకసారి 2 సార్లు, వారము, నెల కాదు, నిరంతరము. ఇంకా చూద్దాం చూడండి. నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉంటున్నాడు. ఇకపోతే 7వ అధ్యాయం
సమూయేలు గారు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఎవరైనా తీసినవారు చదవండి. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, చూసారా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మేము వినిన దానిని బట్టి, ఎందుకంటే అంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. ఏమంటున్నాడు? ఘనత. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. అత్యంత ఘనత, మామూలు ఘనత కాదు దేవుడు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆయన ప్రవర్తన కానివ్వండి, ఆయన చెప్పిన వాగ్దానాలు కానివ్వండి, అత్యంత ఘనతనిచ్చేటివిగా ఉంటున్నాయి. అంత ఘనతనిచ్చినటువంటి దేవుడు అంటున్నాడు, మహా ఘనత వహించినటువంటి దేవుడు. అందుకే ఆ ఘనత వహించిన దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి, ఘనమైన మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు దావీదు గారు. తన కుమారుడి చేత ఘనమైనటువంటి మందిరాన్ని ఆయన కట్టించాడు. అయితే ఘనమైన దేవుడు మనకు కూడా ఘనతనిస్తాడు తెలుసా? ఆ ఘనమైన దేవుడు మనకు కూడా ఘనతనిచ్చాడు. ఎప్పుడు? మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు. సున్నా అయిన మనల్ని సున్నా పక్కన ఒకటిని తీసి క్రీస్తు నిలబడినప్పుడు మనకు విలువ వచ్చింది, ఘనత వచ్చింది. విలువ లేని మన జీవితానికి దేవుడు విలువనిచ్చాడు. ఒక మాట చూద్దాం, చూడండి. 102వ కీర్తన 19 నుంచి 22 వచనాలు దయచేసి చదవండి. 102వ కీర్తన. మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్నవారు మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు, వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలను. సుజింపబడబోవ జనులు యెహోవాను స్తుతిస్తారు. ఎందుకంటే ఘనత వహించిన దేవుడు మరి మనకు కూడా ఘనతను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఒకనాడు దేవుణ్ణి నమ్ముకొని వారి యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. నమ్ముకున్న తర్వాత వారి జీవితాలను ఆలోచన చేసినప్పుడు వారికి ఘనత ఎలా వస్తుంది? ఈరోజు మినిస్టర్లకి ప్రార్థన ఎవరు చేస్తున్నారు తెలుసా? ఘనత లేని వారికి దేవుడు ఘనతనిచ్చి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒకప్పుడు వారి జీవితం ఘనహీనమైనది, అలాంటి వారికి ఘనతను దేవుడు తీసుకొని వచ్చారు. దేవుని మహాకృపను బట్టి తెలంగాణ రాష్ట్రము విభజన జరిగినప్పుడు ఒక ఎంపీకి దేవుడు నేను ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎన్నిక లేని నన్ను ఒక ఘనతనిచ్చి ఎంపీ గారికి, ఎమ్మెల్యేలకి ప్రార్థన చేసే అర్హత దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే మన దేవుడు ఘనత వహించిన దేవుడు, అదే ఘనతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే జయించి మనము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో పాటు వారిని తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అన్నాడు దేవుడు. అంత ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి అలాంటి దేవునికి మనము వందనాలు చెల్లించాలి. ఎందుకంటే మనము ఘనహీనులము, ఒక ఘనతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటి తెలుసా ఆయన ఘనత? తను దేవుడిని అంగీకరించినప్పుడు, తన్ను ఎందరు అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం. ఏంటా ఘనత? ఆలోచించండి. ఊరికే మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ కూర్చొని ఆలోచిస్తే ఆ ఘనతను ఆలోచించండి. దేవుని కుమారులం. దేవుని కుమారులమైతే దేవుని వారసులం. పాట పాడతాం కదా, దేవుని వారసులం అని. వచనాలు పాడడం కాదు, అందులోని భావాన్ని మనము గ్రహించినప్పుడు మనము దేవునికి వారసులం. అంటే ఆయన స్వాస్యం మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అంత ఘనత వహించినటువంటి దేవుడై ఉంటున్నాడు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఆరాధనని. ఎందుకంటే భయంకరమైనటువంటి దొంగలను దేవుడు మార్చాడు, మనందరికీ తెలుసు కదా. ఒకరోజు దేవుని సేవకుడు సువార్త ప్రకటిస్తుంటే వారి ఊర్లోకి వెళ్ళినప్పుడు మరొక వ్యక్తి వచ్చి, ఏంటయ్యా మా ఊర్లో కరపత్రాలు పంచుతున్నారు, రావద్దు ఈడికి అసలు, అది ఇది అని ఆయన మాట్లాడుతున్నప్పుడు, లేదంటే యేసుప్రభువుని నమ్ముకోండి ఆయన కరపత్రం ఇస్తూ చిన్న వాదన జరుగుతూ ఉంటే, ఈలోపు కుంటుకుంటూ ఒక ఆయన వచ్చాడు.
కుంటుకుంటూ వచ్చి, ఏంటి ఆయనతో వాదన పడుతున్నావు నువ్వు, మీరు గమ్మునుండండి అని ఆయన పక్కకు తీశాడు. ఎవరైతే వాదనకు వచ్చాడో ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈ కుంటుకుంటూ వచ్చిన ఆయన ఎవరో తెలుసా నీకు అంటే, ఎవరో నాకేం తెలుసు, మా ఊర్లోకి రాకూడదు అంటాడు ఈయన. ఆయన పేరు మోసినటువంటి గూండా, ఆయన దలుచుకుంటే కాళ్ళు చేతులు తీసేస్తాడు తెలుసా నీకు అన్నాడు. నీకట్ట తెలుసు అంటే, నా కాళ్ళు చూడు ఆయన తీసేశాడు అన్నాడు. నా కాళ్ళు చూడు ఆయన తీసింది, కానీ ఆయన దేవుడిని నమ్ముకొని దేవుడి పని నిమిత్తం వచ్చాడు కాబట్టి అనవసరంగా గొడవ పడొద్దు అన్నాడు. అంటే ఒక గూండాని, ఘనహీనమైనటువంటి గూండాన్ని ఘనత తెచ్చేవాడిగా, దేవుని పని చేసేవాడిగా దేవుడు నిలబెట్టాడంటే దేవుడు ఎంత ఘనత కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడిని మనం ఆరాధన చేద్దాం.